జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విశిష్ట చేనేత ప్రత్యక్ష ప్రదర్శన ఆకట్టుకుంది. పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సంప్రదాయ మగ్గంపై కేవలం 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ఔరా అనిపించారు. 1500 పోగుల వార్పది 1500 పోగుల వెప్టతో 170 గ్రాముల బరువు 5.5 మీటర్ల పొడవు 45 అంగుళాల వెడల్పుగల ఈ చీరను రూపొందించారు. అనంతరం దాన్ని 12 సెంటీమీటర్ల పొడవు 6.5 సెంటీమీటర్ల వెడల్పు 2.5 సెంటీమీటర్ల ఎత్తుగల అగ్గిపెట్టెలో మడిచి ఉంచారు. సిరిసిల్ల చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడమే తన లక్ష్యమని హరిప్రసాద్ తెలిపారు. फोटो कैमरा को వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా సిరిసిల్ల నేతన్న ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మొదట్లో 210 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఉండే చీరని పూర్తిగా చేనేత మగ్గం పైన వేసి మడిచి పెడతా అన్న కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ మరియు గిన్నీస్ బుక్ రికార్డుకు పంపించడానికి ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పట్టణ ప్రముఖులందరినీ కూడా పిలిచి ఉదయం 9:30కి ప్రారంభించడం జరిగింది. కేవలం 170 నిమిషాల్లోనే ఈ చీరను మొత్తం కూడా వేసి అగ్గిపెట్టెలో మార్చి పెట్టడం జరిగింది. ఇలాంటి అరుదైన కళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించి బాగుంటుందని కోరుకుంటున్నాను. 170 నిమిషాల్లో అంటే ఒక నేత కార్మికుడు ఒక చీర నేయాలంటే ఒక రోజు సమయం పడుతుంది. పవర్ మీద ఒక నిమిషానికి 60 పిక్కులు నడుస్తుంది. అట్లాంటి 65 పిక్ల వేగంతో నేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.